సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీరు చాలామంది అన్న మాకు రస్సల్ మేనియా బెట్టింగ్ ఓడ్స్ వీడియో కావాలి, రస్సల్ మేనియా పైన అంటే ఎవరు గెలుస్తారు, అసలు ఏంది, ఏమేమి మ్యాచెస్ అంటే కొంచెం క్లారిటీ అని మీరు చాలామంది కామెంట్ చేసినారు. సో ఎస్, ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో స్పెషల్లీ మీకోసమే. అండ్ వీళ్ళు ఎవరెవరు మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో రోమన్ రేన్స్ నిజంగా చాలా పెద్ద మాట చెప్పిండు. అంటే రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండో ఈ రస్సల్ మేనియా గురించి, సో అది షాకింగ్ స్టేట్మెంట్ అన్నమాట. సో ఆ వీడియోకి నేను ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను, సో మీరు కంపల్సరీ చూడండి. అండ్ ఈ వీడియో మన రస్సల్ మేనియా బెట్టింగ్ ఓడ్స్ వీడియో. సో బెట్టింగ్ ఓడ్స్ నేను చెప్తాను, బట్ రస్సల్ మేనియా నైట్ 1వి చెప్తాను. అంటే ఇప్పుడు రేపు రస్సల్ మేనియా నైట్ 1 కదా, అంటే ఎవరెవరికి టైం తెలీదో అది నేను చెప్పేస్తాను. చూడండి, రేపే రస్సల్ మేనియా, రేపు సండే, అండ్ రేపు రస్సల్ మేనియా నైట్ 1 మార్నింగ్ 3:30కి వస్తుంది లైవ్, ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్. సో మీరు కంపల్సరీ లైవ్ చూడండి. రేపు సండే రోజు రస్సల్ మేనియా నైట్ 1 అండ్ మండే రోజు సేమ్ అదే మార్నింగ్ 3:30కి రస్సల్ మేనియా నైట్ 2 వస్తుంది. సో కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం ఫస్ట్ రస్సల్ మేనియా నైట్ 1 బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాం. కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడే ముందు నేను ఆల్రెడీ ఈరోజు ఫస్ట్ వీడియో చెప్పిన మన ట్రిపుల్ హెచ్బి హైప్ చేసిండు. అండ్ మన నిక్ ఖాన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మన మిస్టర్ మిక్ మ్యాన్ పొజిషన్లో ఎవరు ఉన్నారో అంటే మన నిక్ ఖాన్ ఏమేమి చెప్పిండంటే ఈ రస్సల్ మేనియా కోసం చాలామంది అంటే ఏదేదో మాట్లాడుతున్నారు కదా, అంటే ఈ రస్సల్ మేనియా కోసం అంత హైప్ లేదు, అది ఇదని అంటే రకరకాల టాక్ ఉంది కదా. సో దీనిపైన నిక్ ఖాన్ ఏమేమి చెప్పిండంటే మీరు ఫస్ట్ ఆగండి, రస్సల్ మేనియా చూడండి, అండ్ రస్సల్ మేనియా తర్వాత టాక్ వేరే ఉంటుంది అని ఈ టైప్లో చెప్తున్నాను అనమాట. అంటే సేమ్ అంటే ట్రిపుల్ హెచ్బి చెప్పిండు ఈ రస్సల్ మేనియా మామూలుగా ఉండదు అని, అండ్ నిక్ ఖాన్వి అదే చెప్తుండు ఈ రస్సల్ మేనియా అంటే ఫ్యాన్స్ ఏదో మాట్లాడుతున్నారు, హైప్ లేదు అది ఇది అంటారు, బట్ రస్సల్ మేనియా చూసిన తర్వాత మాట్లాడాలని ఈ టైప్లో ఒక టాక్ వస్తుంది. సరే చూద్దాం, ఇప్పుడు ఎక్కువ టైం ఏం లేదు, రేపే రస్సల్ మేనియా నైట్ 1 అండ్ మండే రోజు నైట్ 2. సో దాంట్లో ఏముంది బాస్, చూద్దాం, చూసిన తర్వాత ఇంకా కొంచెం డీటెయిల్గా దీని గురించి మాట్లాడదాం. కానీ ఓపెన్ చెప్పాలంటే ఎస్, వీళ్ళు చెప్తున్నట్టు కొంచెం మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది బాస్, లేదంటే రస్సల్ మేనియా నిజంగా హైప్ లేదు కదా. సో అందుకనే నిజంగానే బాగానే ఉండాలంటే అప్పుడు నిజంగా ఇంకా మజా వచ్చేస్తాయి. అండ్ బాగానే ఉండాలంటే మీకు తెలుసు కదా కొన్ని సర్ప్రైజ్ రిటర్న్స్వి కావాలి. అండ్ రిటర్న్ అంటే గుర్తొచ్చింది, ఒక అప్డేట్ ఉంది మన పేజ్, మీకు తెలుసు కదా మన పేజ్. సో మన పేజ్కి డబ్ల్యూడబ్ల్యూఈ రీసెంట్లీ మళ్ళీ ఒకసారి సైన్ చేసుకుందంట. ఎస్ బాస్, మన పేజ్ ఫ్యాన్స్ కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్. పేజ్ మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక మల్టీ ఇయర్ది ఒక న్యూ డీల్ సైన్ చేసిందంట. సో అంత మంచిగా ఉంటే ఈ రస్సల్ మేనియాలో ఒక సర్ప్రైజెస్లో ఒక సర్ప్రైజ్ మన పేజ్ది కావచ్చు, లేదా రస్సల్ మేనియా తర్వాత ఫస్ట్ రా ఉంటుంది కదా, ఆ రాబి చాలా స్పెషల్ ఉంటుంది. సో అందుకనే ఆ రా షోలో వచ్చిన రావు చెప్పలేమో. ఇప్పుడు సైన్ అయితే అయిపోయింది పేజ్, ఇప్పుడు అఫీషియల్గా మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ ఫైనల్, ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇక ఎప్పుడైనా కనిపించవచ్చు మన పేజ్ డబ్ల్యూడబ్ల్యూలో. ఓకే, సో ఇక మనం రస్సల్ మేనియా నైట్ 1 బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే మనకి నైట్ 1లో చాలా మంచి మంచి మ్యాచెస్ చూడడానికి దొరుకుతున్నాయి. లైక్ లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ అండ్ ఐసో స్పీడ్ వర్సెస్ ది ఊసోస్ అండ్ మన LA నైట్. ఇది ఒక 6-man tag team మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది ఊసోస్ అండ్ LA నైట్కి. బట్ ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఓన్లీ ఒక 40 పాయింట్సే ఎంకలు ఉన్నారు. 40వి కాదు, జస్ట్ ఒక 30 పాయింట్సే ఎంకలు ఉన్నారు మన లోగన్ పాల్ టీము. సో చెప్పలేము, అంటే పాయింట్స్ మేబీ కొంచెం కింద మీద అయితే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక గంట ముందు చేంజ్ అవుతాయి కదా బెట్టింగ్ ఓడ్స్. సో అందుకే నేను ముందే చెప్పేస్తున్నాను, ఈ బెట్టింగ్ ఓడ్స్ అనేది ఏంటంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఈ బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయిపోతాయి. సో చాలాసార్లు అందుకనే అంటే ఎక్కువ చేంజ్ కాదు, బట్ ఒక్కొక్కసారి చేంజ్ అయిపోతుంది. సో అందుకని మన బెట్టింగ్ ఓడ్స్ 70-80% ఎప్పుడు కరెక్ట్గా వెళ్తుంది. సో ఇప్పుడు ఇంకా కొంచెం అర్థమైంది అనుకుంటా, బెట్టింగ్ ఓడ్స్ అన్నప్పుడు కొంచెం చేంజ్ అవుతూనే ఉంటుంది. సో అందుకని ఈ మ్యాచ్ రిజల్ట్గా మీరు డిసైడ్ చేయండి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. కానీ ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ ది ఊసోస్ అండ్ LA నైట్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే,
మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ ఉంది. ఇది ఒక అన్సాన్షన్డ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ కోసం నేను పర్సనల్ చాలా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ మ్యాచ్లో రెస్లింగ్ నో డౌట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాస్. నెక్స్ట్ లెవెల్ మ్యాచ్ ఉంటుంది. ఇలాంటి మ్యాచెస్కి లేదా షో స్టార్టింగ్లో పెట్టేస్తే ఇంకా మంచిగా ఉంటుంది, నిద్రనే పారిపోవాలి. అలాంటి మ్యాచ్కి షో స్టార్టింగ్లో పెడితే అప్పుడే మజా వస్తుంది, ఎందుకంటే ముందే 3:30కు ఉంది కదా షో మార్నింగ్. సో అందుకే నేను చెప్తున్నాను, డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ ఒక అన్సాన్షన్డ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన జేకబ్ ఫాటుకి. ఎస్ బాస్. అండ్ ఒక లెక్కలు చూస్తే ఇక్కడ ఏదో 40-50 పాయింట్స్ అని కాదు, చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి బెట్టింగ్ ఓడ్స్ ఇక్కడ జేకబ్ ఫాటుకి. సో మీ ప్రకారం డ్రూ మ్యాకింటైర్ గెలిస్తే మంచిదా లేదా జేకబ్ ఫాటునా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ ప్రెజెంట్ కోసం అయితే బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి జేకబ్ ఫాటుకి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన స్టెఫనీ వకర్ వర్సెస్ లీ మోర్గన్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ బి నో డౌట్ ఒక మంచి మ్యాచ్ ఉంటుంది. ఇలా ఫ్యూడ్కి కొంచెము వీళ్ళు పర్సనల్ లెవెల్ తీసుకెళ్ళి ట్రై చేసినారు. లైక్ లీ మోర్గన్ స్టెఫనీ వకర్ వాళ్ళ మామ్ గురించి మాట్లాడడం అండ్ బీ అని తిట్టడం స్టెఫనీ వకర్కి. సో ఇదంతా చాలా జరిగింది కదా, సో అందుకనే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో రెస్లింగ్ విషయం చూడాలి, మేబీ డామినిక్ ఏమైనా ఇంటరప్ట్ చేస్తాడా, తమాషాలు ఏమైనా జరగవచ్చు ఈ మ్యాచ్లో. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన లివ్ మోర్గన్కి. ఎస్, అంటే ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మన స్టెఫనీ వకర్ ఈ మ్యాచ్ ఓడిపోతుంది అండ్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అండ్ మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోతుంది మన లీ మోర్గన్. సో ఇప్పుడు దీనిపైన మీరు ఏమంటారో, మీ విన్నర్ ప్రిడిక్షన్ ఏందో ఒక్కసారి మీరు కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఏజే లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్లో చాలామంది ఏజే లీ గెలుస్తుందని అంటున్నారు, రూమర్స్ కొన్ని ఉన్నాయి ఏజే లీ పైన. బట్ ఇక్కడ బెట్టింగ్ ఓడ్ సపోర్ట్ చేస్తున్నాయి బెక్కీ లించ్కి. ఎందుకంటే మీరు ఒక లెక్కలో చూస్తే రీసెంట్ టైంలో బెక్కీ లించ్ ఎన్నిసార్లు ఫైట్ చేసిందో అన్నిసార్లు అక్కడ ఏజే లీదే అప్పర్ హ్యాండ్ ఉండే అనమాట. సో మ్యాచెస్లో మన ఏజే లీ గెలిచింది. అలాంటప్పుడు ఊకే బెక్కీ లించ్ ఓడిపోతే అది మంచిగా ఉండదు. సో అందుకనే అనుకుంటా బెట్టింగ్ ఓడ్స్ ఇక్కడ చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి ద మ్యాన్ బెక్కీ లించ్కి. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, సో మీరు కామెంట్స్ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన ఉమెన్స్ ది ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ షార్లెట్ ఫ్లేర్ అలెక్సా బ్లెస్ వర్సెస్ మన బేలీ లైరా వల్కేరియా వర్సెస్ బేలా ట్విన్స్ వర్సెస్ మన నాజాస్ అండ్ లాస్ట్ లెజెండ్ మ్యాచ్. అండ్ చూడండి, నిక్కీ బెలా ఇంజర్డ్ ఉంది అని ఈ టైప్లో ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు యాక్చువల్లీ, అది అప్డేటే, ఇంజర్డ్ ఉంది నిక్కీ బెలా. సో మేబీ చెప్పలేము నిక్కీ బెలా ప్లేస్లో ఒకవేళ రికవర్ అయితే మెడికలీ క్లియర్ ఉంటే నిక్కీ బెలా వచ్చేస్తారు, లేదంటే నిక్కీ బెలా ప్లేస్లో పేజ్ బి రావచ్చు. ఎస్, పేజ్ అక్కడ రావచ్చు, లేదంటే వేరే ఇంకోళ్ళు రావచ్చు బాస్. సో ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బాస్, ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ ఆల్మోస్ట్ కొంచెం అంటే ఓపెన్ చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ నేను మొత్తం మీ పైన వదిలేస్తున్నాను. మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. మన సెత్ రాలిన్స్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ బి ఉంది బాస్. ఇదే నైట్ 1లో ఉంది ఈ మ్యాచ్. మన సెత్ రాలిన్స్ వర్సెస్ గుంథర్. గాయస్ ఇక్కడ ఒకటి చెప్తాను, ఒక రూమర్ ఉంది, బ్రామ్ బ్రేకర్ మేబీ రిటర్న్ చేయొచ్చు ఈ మ్యాచ్ మధ్యలో. బ్రామ్ బ్రేకర్ వచ్చినా రావచ్చు, లేదా రెసల్మేనియా తర్వాతైనా వస్తాడు. లైక్ అది మండే నైట్ రాలో కావచ్చు, చెప్పలేము. ఎందుకంటే రాబీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలని రెసల్మేనియా తర్వాత, సో అక్కడ రిటర్న్ కావచ్చు. బట్ రూమర్స్ ఉన్నాయి బాస్, ఈ మ్యాచ్ మధ్యలో బ్రామ్ బ్రేకర్ది ఏమైనా ఇంటరప్ట్ కావచ్చు అంటున్నారు. సో చూద్దాం. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఐ థింక్ బెట్టింగ్ ఓడ్స్కి ఇదే అనిపిస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి గుంథర్కి బాస్. ఎస్, షాకింగ్ ఉంది కదా. బెట్టింగ్ ఓడ్స్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి గుంథర్కి. అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే సెత్ రాలిన్స్ ఓడిపోతాడంట.
ఇప్పుడు సెత్ రాలిన్స్ ఓడిపోవాలంటే క్లీన్గా ఓడిపోతే అది మంచిది కాదు. సో అందుకనే ఇక బ్రామ్ బ్రేకర్ది ఇంటరప్ట్ మీరు ఇదే మ్యాచ్లో చేపించేయండి రా బాబు, ఒక పని అయిపోతే. ఎందుకంటే వీళ్ళు తిప్పి కొట్టి ఇక్కడ గుంతర్కే గెలిచేలా చేస్తున్నారంటే అలాంటప్పుడు క్లీన్గా ఓడిపోయొద్దు, ఏదో ఒక ఇంటరప్ట్ కంపల్సరీ చూపించండి. ఇప్పుడు అది బ్రామ్ బ్రేకర్ అయినా సరే ఎవరైనా సరే జర మ్యాచ్ మధ్య తమాషాలు జరగాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. లేదంటే క్లీన్గా ఓడిపోతే మాత్రం ఇక బేకార్ అంటే బేకార్గా ఉంటుంది బాస్. సో ఇప్పుడు మీ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన నైట్ 1 రసల్ మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ కోడీ రోడ్స్ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ కోసం పర్సనలీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఈ మ్యాచ్ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. ఈరోజు స్మాక్ డౌన్లో ఏదో కాంట్రాక్ట్ సైన్ చేయించింది కదా నిక్ ఆల్డిస్, మేబీ దానిది ఏమైనా లాభం లేపుతాడు అనుకుంటా, అంటే చెప్పలేము. ఆ కాంట్రాక్ట్ సైన్ ఏదో గడబడి చూపించి నిక్ ఆల్డిస్ ఏం చేస్తాడంటే నువ్వు ఈ మ్యాచ్ మధ్యలో రావద్దు అని ఈ టైప్లో సైన్ చేయించుకున్నా అంటే చెప్పలేము కదా. నిక్ ఆల్డిస్ ఏమైనా గేమ్ ఆడేస్తాడు అండ్ ప్యాట్ మెకాఫీ మ్యాచ్ మధ్యలో రాకుండా ఏమైనా చూసినా చేయొచ్చు. అంటే జస్ట్ ఇది ఒక టాక్, జస్ట్ ఇది ఒక రూమర్, చెప్పలేము. ఇలాంటిది ఏమైనా జరగచ్చు, లేదంటే ప్యాట్ మెకాఫీ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేయడం కానీ ఏమైనా కావచ్చు. అండ్ ఎవరు తెలుసు, ది ఫైనల్ బాస్ ద రాకీ వచ్చేస్తే అంటే ట్రిపుల్ హెచ్ మన నిక్ ఖాన్ వీళ్ళందరూ చాలా దబాయిని చెప్తున్నారు కదా. మీరు రసల్మేనియా చూడండి, రసల్మేనియా తర్వాత టాకే వేరే ఉంటుంది. ఇప్పుడు రసల్మేనియా కోసం టాక్ విచిత్రంగా ఉంది, బట్ రసల్మేనియా చూసిన తర్వాత ఫ్యాన్స్ టాకే మారిపోతాయని. సో చెప్పలేము ద రాక్ ఏమైనా వస్తాడా అంటే చెప్పలేము బాస్. నెవర్ సే నెవర్లోనే వదిలేద్దాం ద రాక్ గురించి. ప్యాట్ మెకాఫీ ఉన్నాడు, మ్యాచ్ మధ్యలో ఏమైనా ఇంటరప్ట్ ఏమైనా కావచ్చు. అండ్ నిక్ ఆల్డిస్ ఏమైనా గేమ్ ఆడొచ్చు ఇక్కడ ప్యాట్ మెకాఫీ మధ్య రాకుండా. సో అప్పుడు ద రాక్ ఏమైనా వచ్చినా రావు, చెప్పలేము. సో అందుకనే బాస్ ఇక బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఒకసారి మీరు చెప్పండి. నేనైతే ఇప్పుడే చెప్పేస్తాను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ ఎక్కువ వెయిట్ చేపి అని చెప్పేస్తాను, కానీ మీరు చెప్పండి ఒకసారి కామెంట్లో. ఈ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో ఒకసారి మీ ప్రిడిక్షన్ ఏందో ఒకసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ బెట్టింగ్ ఓడ్స్ గురించి చెప్పేస్తాను. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్కి. ఎస్ బాస్, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే ఫైనలీ మన ర్యాండీ ఆర్టన్ 15 times వరల్డ్ ఛాంపియన్ అయిపోతాడు, అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అయిపోతాడు మన ర్యాండీ ఆర్టన్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే. కానీ నేను ఇక్కడ ఒకటి చెప్పేస్తున్నాను మీ అందరికీ, చాలా క్లియర్లీ చెప్తున్నాను. చూడండి, ఈ మధ్యలో WWEలో చాలా జరుగుతుంది. ఒకటిసారి బ్యాక్ స్టేజ్ ఈ ట్రిపుల్ హెచ్ వీళ్ళందరూ గొరిల్లా పొజిషన్లో ఉంటారు. అండ్ వీళ్ళు ఒకటేసారి రిజల్ట్ అంటే చాలా చేంజ్ చేసి పడేస్తాం. చాలా జరుగుతుంది బాస్, ఓపెన్లీ చెప్తున్నాను, చాలా జరుగుతుంది. దీని ఐడియా మీకు ఎప్పటి నుంచి వచ్చినట్టు ఉంది చాలా క్లియర్ చెప్పాలంటే మన జేవుసో రాయల్ రంబల్ గెలిచినప్పటి నుంచి అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ లాస్ట్ మూమెంట్లో ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్ కూర్చొని గొరిల్లా పొజిషన్లో ఏమైనా చెయ్యొచ్చు. ఓకే, సో అందుకని ఇప్పుడు నేను బెట్టింగ్ కూడా చెప్పినాను కాబట్టి ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడని చెప్తుండు కదా. సో ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడని ఫిక్స్ కాకుండా కానీ ఏమైనా కావచ్చు. ర్యాండీ ఆర్టన్వి గెలవచ్చు, లేదంటే లేను. బెట్టింగ్ ఓట్స్ అయితే మన ర్యాండీ ఆర్టన్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆ లెక్కలు చూస్తే బెట్టింగ్ ఓట్స్ ప్రకారం చూస్తే ర్యాండీ ఆర్టన్ గెలవచ్చు. కానీ బాస్ చెప్పలేము, నెవర్ సే నెవర్, కానీ ఏమైనా కావచ్చు. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. రేపు మార్నింగే మనకి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా నేను మన బెట్టింగ్ ఓడ్స్ మన రసల్మేనియా నైట్ 1 హైలైట్స్ వీడియో చేస్తాను. అండ్ రేపు బెట్టింగ్ ఓడ్స్ వీడియో వస్తాయి, నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ వీడియో రేపే వచ్చేస్తుంది. అండ్ అంతేకాదు బాస్, ఇందాక మన ఫస్ట్ వీడియోలో మనం రోమన్ రైన్స్ గురించి మాట్లాడినాం కదా. సో రోమన్ రైన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, అంటే నేను ఓడిపోతే WWE వదిలేస్తా అని. సో దాని తర్వాత సోషల్ మీడియాలో రకరకాల టాక్ వస్తుంది. ఇప్పుడు ఎవరెవరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే
రోమన్ రైన్స్ ఒక టైప్లో రిజల్ట్ స్పాయిల్ చేసిండు అంటే లీక్ అయిపోయింది, ఇక రోమన్ రైన్స్ గెలుస్తాడని చాలామంది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. కానీ ఏమైనా కావచ్చు, నేను ఫస్ట్ వీడియోలో చెప్పినాను. అండ్ కొంచెం ఆగండి, ఇంకా కొంచెం క్లారిటీ ఇస్తాను. రోమన్ రైన్స్ గెలుస్తాడని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎస్, రోమన్ రైన్స్ గెలుస్తాడని రూమర్స్ అయితే ఉన్నాయి ఓపెన్లీ చెప్పాలంటే. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ఊరికి కొంచెం చేంజ్ అవుతుంటాయి కదా. సో రేపు మార్నింగ్ రెసల్మేనియా నైట్ 1 హైలైట్స్ వీడియో వస్తుంది. అండ్ రేపు సేమ్ ఇదే టైంలో నేను మీ అందరికీ మన బెట్టింగ్ ఓడ్స్ నైట్ 2 బెట్టింగ్ ఓడ్స్ వీడియోవి ఇచ్చేస్తాను. సో కొంచెం యాక్టివ్ ఉండాల్సిందేగా మీరు. ఈరోజు 2 వీడియోస్ వచ్చినాయి, రేపు 2 వీడియోస్ వస్తాయి, మండే రోజు 2 వీడియోస్. అంత మంచిగా ఉంటే ట్యూస్డే రోజు 2 వీడియోస్ చేద్దాం. కానీ మనం 2 వీడియోస్ చేయాలంటే షో ఆ లెవెల్లో ఉండాలి. అప్పుడే 2 కాదు 3 వీడియోస్ వచ్చినా రావచ్చు. బట్ షో అనేది రెసల్మేనియా అనేది ఆ లెవెల్లో ఉంటేనే అప్పుడే మీకు మజా వస్తుంది, నాకు మజా వస్తుంది వీడియోస్ చేయడంలో. ఓకే, సో బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do, guys. Bye.